ప్లీనరీలో ప్రభుత్వంపైన చంద్రబాబుపైన వైకాపా నాయకులు చేసిన విమర్శలపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైకాపా నాయకులు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని హైదరాబాద్లో విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేదానికోసం ఒక ప్లీనరీని ఏర్పాటు చేసుకోవటం పచ్చి అవాస్తవాలు. దానికోసం ప్లీనరీ ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావటం. రోజా గారు మాట్లాడుతుంటే ఉమ్మారెడ్డి గారు వచ్చి నిన్ను తిట్టమంటున్నాడు. దాంట్లో వీడియో మొత్తం సోషల్ మీడియాలో వచ్చేసింది. ఏమని తిట్టమంటున్నాడంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టమంటున్నాడు, జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారు తిట్టమంటున్నాడు, జాగ్రత్త. నిన్ను తిట్టమంటున్నారు. చంద్రబాబు నాయుడు తిట్టేదానికోసం ఒక రాజకీయ పార్టీ 2 రోజులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సమావేశం పెట్టాలా? చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాల్లో 3,75,000 కోట్లు అవినీతి చేశారు, దోచుకున్నారని మాట్లాడారు. మొత్తము ఈ 3 సంవత్సరాల బడ్జెట్ 2014-15 మొత్తం 3 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 3,60,621 కోట్లు. దాంట్లో ప్లాన్ బడ్జెట్, నాన్ ప్లాన్ జీతభత్యాలు, ఖర్చులు, వెల్ఫేర్, ఈ హాస్టల్ మెయింటెనెన్స్, ఈ స్కూళ్ళ మెయింటెనెన్స్ అన్నీ పోను ప్లాన్ బడ్జెట్ 1,10,230 కోట్లు, 1,10,232 కోట్లు. మరి 3,75,000 కోట్లు ఎట్లా అవినీతి జరగద్దో నాకు అర్థం కాల. ఆయనకి జగన్మోహన్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలా? అమరావతిలో 1,00,000 కోట్లు అవినీతి అన్నాడు. 33,000 కోట్లు రైతులు ఇచ్చారు. 11,000 చిల్లర ఎకరాలు రైతులకు కేటాయిస్తున్నాము. 10,000 ఎకరాలు రోడ్లు ప్లస్ ఓపెన్ స్పేసెస్ ఫర్ ఆల్ అదర్ పర్పసెస్ 10,000 ఎకరాలు పోతే ఆ 10,000 ఎకరాలు రోడ్లు వేస్తేనే ఆ రైతులకి రోడ్లు వస్తాయి, క్యాపిటల్కి రోడ్లు వస్తాయి. ఇక గవర్నమెంట్కి మిగిలింది 11,000 చిల్లర ఎకరాలు. 1,00,000 కోట్లు ఎట్టు అవినీతి జరగద్దో నాకు అర్థం కాల. తమాషా ఏంటంటే ఈ 3 సంవత్సరాలు ఆ 33,000 ఎకరాల అమరావతి ప్రాంతంలో క్రయ విక్రయాలు జరిగిన మొత్తం విలువ, భూముల విలువ 3 సంవత్సరాల్లో 800 కోట్లు. 1,00,000 కోట్ల అవినీతి జరిపిందంటారు.